యాక్చువల్‌గా పిల్లల్లో మాట్లాడుతున్నాం కదా! ఇప్పుడు మనము. పిల్లల్లో నేను ఇలా అంటే వచ్చేస్తున్నాయి, అలా అంటే క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నాయి. అంటే పిల్లలు ఇవి ఏంటి ఒక గేమ్‌లా ఫీల్ అవుతుంటారు. నాకే సౌండ్స్ వస్తున్నాయి హ్మ్. చూడండి అనేసి. హ్మ్. సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. ఇప్పుడు రెగ్యులర్‌గా సౌండ్స్ వస్తున్నాయి వెనెవర్ దే స్ట్రెచ్ దేర్ బాడీ సౌండ్స్ వస్తున్నాయంటే ఈజ్ ఇట్ ఎ సీరియస్ కండిషన్ అని? డెఫినెట్‌లీ నాట్ అండి. ఓకే. ఓకే. చెప్పాను కదా! మీరన్నట్టు స్ట్రెచ్ చేసినప్పుడు పెయిన్ రావడం అనేది చెప్పాను కదండీ. హ్మ్. వన్ టైమ్ ఒక పట్ అనే సౌండ్ రావడం నో ప్రాబ్లమ్. హ్మ్. కానీ ఆ సౌండ్‌తో పాటు పిల్లల యాక్టివిటీస్‌లో ఏమి ఇబ్బంది లేదు అంటే నథింగ్ టు వరీ. ఓకే. బట్ ఆ సౌండ్‌తో పాటు నాకు పెయిన్ గూడా వస్తుంది అంటే హ్మ్. హ్మ్. దెన్ దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ నీడ్ టు కన్సల్ట్ ఏ నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్. ఓకే. సో, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, పిల్లలు సహజంగా మనకి దెబ్బలు తాకిచ్చుకుంటూ ఉంటారు. అవును. ఆటలల్లో కానీ, లేక స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నప్పుడు కానీ, హ్మ్. విపరీతమైన బోన్ ఇంజరీస్ జరుగుతుంటాయి. అవును. కమిలిపోవడం కానీ, హ్మ్. ఇలాంటియి ఫస్ట్ ఎడ్ ఏం చేయాలి? బోన్‌కి దెబ్బ తాకినప్పుడు? సో, బోన్‌కి దెబ్బ తాకినప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను గదా! ఎప్పుడైనా చిన్న పిల్లలకి ఫస్ట్ దెబ్బ తాకినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే రైస్ హ్మ్. ట్రీట్మెంట్ అని చెప్పాను అవును. కదండీ. సో, ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. ఐస్ పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్. ఐస్ ఎప్పటి వరకు అంటే అట్‌లీస్ట్ ఒక 48-72 అవర్స్ వరకైనా ఖచ్చితంగా రెగ్యులర్‌గా పెడతా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కంప్రెషన్ ఇవ్వాలి. కంప్రెషన్ అంటే క్రీప్ బ్యాండేజ్ ద్వారా కంప్రెషన్ ఇవ్వడం. ఓకే. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ఎలివేషన్. దీంతో పాటు అప్పుడప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ కిల్లర్స్ అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఓకే. అంటే ఈ పెయిన్‌తో పాటు ఇన్‌ఫ్లమేషన్ వాపును కూడా తగ్గిస్తా ఉంటాయి. ఓకే. సో, ఇవి ఒక 5-7 డేస్ గానీ, హ్మ్. కైమరాల్ 40 అని ఇంకో వాపు తగ్గించే డ్రగ్. ఇవి రెగ్యులర్‌గా వాడి కొంచెం రెస్ట్ ఇస్తే దట్ షుడ్ బి మోర్ థాన్ ఎనఫ్ ఓకే. అండి. ఇప్పుడు పిల్లలలో జనరల్‌గా దెబ్బలు తాకినప్పుడు మీరు రైస్ ట్రీట్మెంట్ అని చెప్పారు. యెస్. అది చేశాక కూడా తగ్గలేదు అంటే ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అది చేయొచ్చు? చేశాక కూడా తగ్గలేదంటే దెన్ డెఫినైట్‌లీ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. యాస్ ఓకే. సింపుల్ యాస్ అంటే దట్. ఇప్పుడు 3 డేస్ ఉంటుంది, 2 యాహ్! డేస్ ఉంటుంది పెయిన్. హ్మ్. లేకపోతే 1 వీక్ వరకి ప్రొలాంగ్ అంటే టెన్యూర్ ఒక 2 డేస్‌లో కన్సల్ట్ చేయాలా? సో, ఎప్పటిలోపు? ఆన్ అన్ యావరేజ్ ఏం చెప్తానంటంటే 5-7 డేస్ అని ఓకే. చెప్తాను. 5-7 డేస్ గ్యాప్. 5-7 డేస్ తర్వాత కూడా మీకు తగ్గలేదంటే దెన్ యెస్ దట్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఓకే. పెయిన్ అంటే మరీ ఏం తగ్గకుండా వాపు అలాగే పర్సిస్టెంట్‌గా ఉందంటే హ్మ్. హ్మ్. దెన్ యెస్ డెఫినైట్‌లీ అప్పుడు మనం డాక్టర్‌ని కన్సల్ట్ కావడం బెటర్ ఆప్షన్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.